బ్లాస్ట్ సినిమా నిజంగా బ్లాస్ట్. సీనియర్ యాక్టర్ అర్జున్ మెయిన్ లీడ్గా చేశాడు ఇందులో. ఈ సినిమా థియేటర్లో ఉన్నప్పుడే చూశాను, బట్ రివ్యూ మాత్రం ఈ రోజు ఇస్తున్నాను, ఎందుకంటే ఇందాక ఓటీటీలో మళ్ళీ చూశాను, రివ్యూ కూడా మర్చిపోయాను, సారీ. ఫ్యామిలీతో కలిసి వీకెండ్లో ఒక సినిమాకి వెళ్ళడం జరిగింది, అదే బ్లాస్ట్. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఒక టీజర్ చూడలేదు, ట్రైలర్ చూడలేదు, జస్ట్ టైంపాస్ కోసమని వెళ్ళాను. బట్ వెళ్ళిన తర్వాత థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్స్పీరియన్స్ చేశానండి. అసలు అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు, ఆ ఫైట్ సీక్వెన్సెస్, ఇంటర్వెల్ బ్లాక్ ట్విస్ట్, ఆ క్లైమాక్స్ ట్విస్ట్, ఒక మంచి చాలా బాగా రాసుకున్నాడు డైరెక్టర్ స్క్రిప్ట్ అయితే. ఆ స్టోరీ టెల్లింగ్ కానీ, ఆ స్క్రీన్ మీద స్టెప్ బై స్టెప్ స్క్రీన్ ప్రజెన్స్ కానివ్వండి, ఆ డైరెక్షన్ సూపర్. అసలు డైరెక్టర్ అయితే చాలా బాగా నచ్చిందండి, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేశారు మూవీ. స్టోరీ అయితే సింపుల్గానే ఉంటుందండి. ఒక విలన్ ఉంటాడు, ఒక 7,000 crores ప్రాజెక్ట్ అనేది దొరుకుతుంది. ఆ 7,000 crores ప్రాజెక్ట్ రావాలంటే ఒక గ్రామాన్ని ఖాళీ చేయించాలి, అంటే వాళ్ళని చంపాలి. అందులో ఒక 1,000 crores అడ్వాన్స్ ఇవ్వాలని చెప్పేసి అది 100 రూపీస్ నోట్ చుట్టూ తిరుగుతుంది అనమాట. ఆ 100 రూపీస్ నోట్ అనేది విలన్ నుంచి మిస్ అవుతుంది. మిస్ అయ్యి మన హీరో చేతికి వస్తుంది. మన హీరో అంటే అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కరాటే మాస్టర్, అందరికీ కరాటే వస్తుంది. వాళ్ళ కూతురు యాక్టింగ్ కానీ, వాళ్ళ వైఫ్ యాక్టింగ్ కానివ్వండి, వాళ్ళ బ్రదర్ ఉంటాడు, అది ఇంకా ట్విస్ట్ అండి నిజంగా. సో మొత్తానికి ఆ 100 రూపీస్ నోట్ అనేది హీరో దగ్గరకు వస్తుంది. మరి ఆ క్రైమ్ని హీరో ఫ్యామిలీ అడ్డుకుంటుందా లేదా అనేది సెకండ్ హాఫ్లో ఉంటుంది. స్టోరీ ఎగ్జిక్యూషన్ మాత్రం సూపర్ ఉంటుందండి. ఒక లోకేష్ కనకరాజు మూవీని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇందులో. స్పెషాలిటీ ఏంటంటే మెయిన్ విలన్ కంటే సైడ్ విలన్ ఒక ఆయన ఉంటాడు, ఆయన మాత్రం హైలైట్, ఎలివేషన్స్ బాగా ఇస్తాడు. అర్జున్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. వైఫ్ అండ్ డాటర్ క్యారెక్టరైజేషన్ చాలా పీక్స్లో ఉంటుందండి. మధ్య మధ్యలో కొన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్, పోలీస్ ఆఫీసర్కి కూడా ఎలివేషన్ ఇచ్చారు ఈ మూవీలో. డైరెక్టర్ అయితే సేమ్ మన లోకేష్ కనకరాజునే కాపీ కొట్టాడండి, బట్ అలాంటి ఐడియాలజీ అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. సేమ్ ఒక లోకేష్ కనకరాజు తీసినట్టే ఉంటుంది మూవీ. ప్రతి ఒక్కరికి కూడా ఎలివేషన్, సీనియర్ యాక్టర్ హీరోకి కానివ్వండి, తర్వాత విలన్స్కి కానివ్వండి, చాలా బాగా తీశాడండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఓటీటీలో అయితే ప్రజెంట్ ఉంది, చూడండి, ఖచ్చితంగా థ్రిల్ అవుతారు. చూసిన తర్వాతనే కామెంట్ చేయండి. మన ఛానల్లో మూవీ రివ్యూస్ అనేది జెన్యూన్గా మనకి నచ్చిందంటేనే న్యూట్రల్గా చెప్తానండి. యాజ్ ఏ ఆడియన్స్గా ఎవరికైతే నచ్చుతుందో, నేను ఒక న్యూట్రల్ ఆడియన్స్ని, బాగుందంటే బాగుందనే చెప్తాను. సో ఈ మూవీ మాత్రం బాగుంది, చూడండి టైంపాస్కి. అవుట్ ఆఫ్ 5 నేను ఇచ్చే స్కోర్ వచ్చేసి 4.5 అండి. కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఇంకా బాగుండేది, అందుకని 4.5. థ్యాంక్ యూ.